ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 11న ఉప ఎన్నిక జరగనుంది. దీనికోసం రేపే నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 22న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు సవాలే. అధికార కాంగ్రెస్ పార్టీకైతే మరింత ప్రతిష్టాత్మకం. 2023 డిసెంబర్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటయ్యాక జరుగుతున్న రెండో ఉప ఎన్నిక ఇది. మొదటి ఉప ఎన్నిక కంటోన్మెంట్, దానిని కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ రెండు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న నియోజకవర్గాలే. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా వ్యత్యాసం ఉంది. స్థానిక యువ నాయకుడు నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. టికెట్ కోసం అనేక మంది పోటీ పడ్డారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు వినిపించాయి. చివరకు నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. మాగంటి గోపీనాథ్ మరణించిన వెంటనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పోటీ చేసింది. ఉప ఎన్నిక ఇన్ఛార్జీలుగా 3 మంత్రులను రంగంలోకి దించింది. పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావులకు బాధ్యతలు అప్పగించింది. వేర్వేరు డివిజన్లను వారి కేటాయించింది. ఇప్పటికే వాళ్లంతా అనేక సార్లు నియోజకవర్గాన్ని చుట్టేశారు. అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లోకల్. గతంలో ఎంఐఎం తరపున పోటీ చేసి భారీగా ఓట్లు సాధించారు. ఈసారి ఎంఐఎం కాంగ్రెస్ కు సహకరించడం ఖాయంగా కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సహా నేతలంతా అదే విషయం చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ కు ఈ ఎన్నిక జీవన్ మరణ సమస్య. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. 2014లో టీడీపీ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018లో బీఆర్ఎస్ తరపునే గెలిచారు. దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ సీట్ను వదులుకోకూడదని పట్టుదలగా ఉంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ఎప్పుడో ప్రకటించిన బీఆర్ఎస్ గెలుపు కోసం పక్కా వ్యూహాలతో ముందుకెడుతోంది. మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికకు ఆయన సతీమణి సునీతనే అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్. ప్రచారంలోనూ ముందంజలో ఉంది. మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది. మాగంటిపై ఉన్న సానుభూతి కలిసొస్తుందని భావిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఇన్ఛార్జీలుగా నియమించింది. ప్రచారంలో రాష్ట్ర స్థాయి నేతలతో పాటు కేడర్ను కూడా దింపేందుకు ప్లాన్ చేస్తోంది. నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. ఈ నెల 15న ఆమె నామినేషన్ వేయబోతున్నారు. షేక్పేట్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఆమె నామినేషన్ సమర్పిస్తారు. బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాల్గా తీసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికయ్యాక జరుగుతున్న మొదటి ఎన్నిక ఇదే. బీజేపీ నుంచి అనేక మంది టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్ రెడ్డి, ఆ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నం చేసిన జూటూరు కీర్తిరెడ్డి, డాక్టర్ వీరపనేని పద్మ, అట్లూరి రామకృష్ణలు ముందు వరుసలో ఉన్నారు. అభ్యర్థి ఎంపికపై మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, సీనియర్ నేత ఆంజనేయులతో కమిటీ వేసింది పార్టీ. ఆ కమిటీ అభిప్రాయ సేకరణ చేసింది. డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకుంది. ఆ నివేదిక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుకు అందింది. కమిటీ నివేదికను హైకమాండ్ కు పంపించారు రామచంద్రరావు. ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరుగుతోంది. ఆ సమావేశంలోనే అభ్యర్థి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ రాత్రికి లేదంటే రేపు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.